ఎంపవర్మెంట్ అంటాం కదా, ఈ వీడియో ఒకసారి చూద్దాం. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు రావాలి. ఎగ్జాక్ట్లీ. ఎంపవర్మెంట్ అంటే అదేదో పక్కింట్లోనో, పక్కూర్లోనో, పక్క దేశంలోనో జరిగే తంతు కాదు. అది మన మాటల్లో, మన మైండ్ సెట్ లో, మన ఇంట్లో నుంచే మొదలవ్వాలి. ఇంకా ఏమంటున్నారో విందాం. తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అది పోవాలి. వాడుక భాష అనేది ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ ఎవ్రీడే లాంగ్వేజ్ షేప్స్ ఆర్ మైండ్ సెట్. కానీ ప్రస్తుతం ఎలా ఉంది? అబ్బాయిలనైతే అమ్మాయిలా ఏడవకంటాం, అమ్మాయిలనైతే సరిగ్గా కూర్చో, ఎక్కువ మాట్లాడుకో అంటాం. రీసెంట్ గా నా వీడియో మీద ఒక అతను కమెంట్ పెట్టారు, ఖాళీగా ఉంటే వంట చేసుకో, ఇల్లు క్లీన్ చేసుకో, ఏడి ఉంటే వర్క్ చేసుకో అంట. ఇంకొక అతను నాకు మెసేజ్ ఇచ్చాడు, మెంటల్ హెల్త్ వీడియోస్ ఎందుకు చేస్తున్నావు, గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేయంట. ఐరనీ ఏంటంటే, నాకు కమెంట్ పెట్టిన అతనికి మ్యారేజ్ అయింది, ఫ్యామిలీ ఉంది, ఒక డాటర్ కూడా ఉంది. అమ్మాయి అంటే పర్మిషన్ ఉంటే పని చేసుకోవాలి, లేకపోతే ఇంట్లో వంట చేసుకోవాలి అనే మైండ్ సెట్ లో ఉన్నారు జనాలు. ప్రాబ్లమ్ ఇస్ దిస్ ఇస్ ద మైండ్ సెట్ ఇన్ 2025. యు సీ హౌ డేంజరస్ దిస్ కెన్ బి. నేను చెప్పేది ఏంటంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈక్వల్ గా పెంచండి, ఒక జెండర్ ని తక్కువ చేసి చూపించకండి. మైండ్ సెట్స్ అనేవి మన ఇంట్లో నుంచే మారాలి, అప్పుడే సొసైటీలో చేంజ్ వస్తుంది. Empowerment is not just about laws or policies. It's about language, mutual respect, and how we raise our kids. And thank you so much, Lokesh Garu, for bringing this topic to a wider audience, because మార్పు అనేది ఒక మాటతోనే మొదలవుతుంది.